హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ వంకాయ పచ్చడి. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ పచ్చడిని ఒక 300 గ్రాములు తెల్ల వంకాయలతో చేస్తున్నాను. ఈ పచ్చడి టిఫిన్స్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక ఒక చిన్న టేబుల్ స్పూన్తో 1 స్పూను పచ్చెనగపప్పు వేసుకున్నాను. శనగపప్పు సగం వేగినాక 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ అది చాలా బాగుంటుంది. ధనియాలు శనగపప్పు వేసుకోవటం వల్ల. మీకు నచ్చితే దీంట్లోనే కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అలాగే నేను చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నాను. అల్లం వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ పచ్చడిలో. ఇంక నేను వెల్లుల్లి వేసుకోను. వేడివేడి అన్నంలో ఈ పచ్చడితో తింటే మటుకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఒక 3 ఉసిరికాయలని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ముక్కలు వేసుకున్నాను. ఇక ఈ పచ్చడిలో నేను టమాటా కానీ చింతపండు కానీ ఏమీ వేసుకోను. ఉసిరికాయ పులిపే. అందుకనే 3 పెద్ద సైజు ఉసిరికాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉసిరికాయ ముక్కల్ని కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఉసిరికాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవటమే. ముందుగా శనగపప్పు, జీలకర్ర, ధనియాలు వేయించుకున్నాను కదా, ముందు అది పౌడర్ చేసుకున్నాక ఈ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ముందు వాటిని గ్రైండ్ చేసుకున్నాను, ఆ తర్వాత ఈ వంకాయ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. టమాటా వేసుకొని చేసుకున్న దానికి, ఉసిరికాయ వేసుకొని చేసుకున్న దానికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవటం అయిపోయింది కదా, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపు పెట్టేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకొని మిక్స్ చేసుకోవటమే. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లో వేసుకొని తాలింపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే వంకాయ ఉసిరికాయ పచ్చడి రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.